తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా నేను గతంలో గాడ్ స్పిరిచువల్ చిల్డ్రన్స్ మీటింగ్లో ఉదయం 5 గంటలకి జాయిన్ అవ్వక ముందర నేను ఆదివారపు భక్తుడలే ఉండేవాడిని. ఆదివారం వెళ్ళొచ్చి ఆ వాక్యాన్ని ఆ రోజు మాత్రమే పరిమితం చేసుకునేవాడిని. అయితే ఎప్పుడైతే ప్రతిరోజు 5 గంటలకి ఈ గాడ్ స్పిరిచువల్ చిల్డ్రన్స్లో మీటింగ్లో గూగుల్ మీటింగ్లో దేవుని పిల్లలైన నాస్రన్న కానీ, సత్యన్న కానీ, ఇంకా జాన్ వెస్లీ అన్న కానీ, ఇంకా దేవుని పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు నేను స్టార్టింగ్లో నిర్లక్ష్యంగా ఉండేవాడిని. తర్వాత దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచి దేవునిలో ఎదగటానికి నాకు ఇది ఒక పునాదిగా మరియు ఒక మెట్టుగా ఈ గాడ్ స్పిరిచువల్ చిల్డ్రన్స్ మీటింగ్ నా ఆత్మీయ జీవితానికి ఒక పునాదిగా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు మరియు వాళ్ళకి నా థ్యాంక్స్ చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా నా ఉద్యోగ స్థలాల్లో అన్యులైన దేవుని పిల్లలకి దేవుని వాక్యాన్ని నిజదేవుడి గురించి ఎలా చెప్పాలి అని చెప్పి నాకు చాలా ఆలోచన ఉండేది. అన్నవాళ్ళు ఉదయాన్నే 5 గంటలకే దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆ భారవంతమైన వాక్యం నా హృదయాన్ని తాకి వాళ్ళకి ఎలా బోధించాలో ఆ జ్ఞానాన్ని దేవుడు నాకు నేర్పించాడు. అదేవిధంగా దేవుని మనస్సును తెలుసుకునే జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఎంతో భారముతో గాడ్ స్పిరిచువల్ చిల్డ్రన్స్ మీటింగ్ని నడిపిస్తున్నటువంటి దేవుని పిల్లైన నాస్రన్నకి మరియు సత్యన్నకి, సహోదరి బాలభార్గవకి, అదేవిధంగా ఆసక్తితో జాయిన్ అవుతున్న దేవుని పిల్లైన విద్యార్థులందరికీ కూడా నిండు మనసుతో వందనాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్యకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వెరీ గుడ్.